చంద్రకి జరక్క పెళ్లి జరిగింది. ఆల్ హ్యాపీస్ అనుకుంటున్నారా? మీరే చూడండి. లెట్స్ కాల్ అపాన్ చమక్ చంద్ర అరెస్టీ. అల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. ఒక్క క్యాచ్ కూడా సరిగ్గా పట్టుకోలేవా? సారీ, నా బిందెలో ఉంగరం. అవునే, పెళ్లి చేసుకున్నాం కదా, మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? నేను మేనేజ్ చేస్తాగా, ఎందుకు భయపడతావు? అంతేనా? నాన్న నాన్నో నాన్నో నీ నానే నాన్నో. ఏ బిడ్డ, నేను లేచిపోయి పెళ్లి చేసుకుంది ఇట్లనే నాన్న. తెలుసు బిడ్డ, తెలుసు. ఆడదన్నాక ఎవడో ఒక ఎదవని చూసి పెళ్లి చేసుకోవాలి, నువ్వు చేసుకున్నావో తప్పదు. అందుకేగా మీ ఇద్దరి కోసం శోభనం గదిని రెడీ చేశాను. మీ నాన్నని చూస్తే ప్రకాష్ రాజ్ కంటే స్టాడిష్ అన్నావు, మీ నాన్నని చూస్తే కే విశ్వనాథ్ గారి కంటే కూల్ గా ఉన్నాడు నా బిందెలో ఉంగరం. బిడ్డ, నాన్న మన వంశం గురించి, మన ఘంటాచారం గురించి చెప్పావా అల్లుడి గారికి? చెప్పానుగా. చెప్పింది మామ. నాకు ఆచారాల ఫ్యామిలీ అన్న, ఆచారం అన్న నాకు ఎంతో ఇష్టం మామ. నా బిందెలో ఉంగరం చెప్పు, నీ ఆచారాలు అంటే చెప్పు మామ, టకటక చేసేస్తా. నాన్నగారు, ఈ ఆచారాలు ఏదో రేపు పెట్టుకోవచ్చు కదా. మూర్ఖురారా, ఏం మాట్లాడుతున్నావే? మీ నాన్నమ్మ రశ్మి పోతూ ఏం చెప్పింది? మన వంశాచారాలు పోకుండా కాపాడు అందా అనలేదా? మామా చెప్పు, నువ్వు ఘంటాచారాలు ఏమున్నాయి నాకు చెప్పురా మామ. నా బిందెలో ఉంగరం ఒకటి చేయకపోతే అప్పుడు చెప్పు నాకు. అది అల్లుడు, పౌరుషం అంటే నీది. బిడ్డ, అల్లుడికి వీరతిలకం దిద్దు. ఏంటి మామ ఇది? ఇది మా ఘంటాచారంలో ఒక భాగమే అల్లుడు. చెప్పు మామ, నీ ఆచారాలు అంటే చెప్పు మామ. వస్తాడు. ముందుగా మామ అనుకున్నాయినా నువ్వెవడా నా బిందెలో ఉంగరం? అల్లుడు, మా వంశ వృక్షానికి తోటమాలి అయితే గార్డెన్ లో ఉండమను, జవాన్ అయితే బార్డర్ లో ఉండమను. నా శోభనం గది దగ్గర ఇతనికి పని ఏంటి నా బిందెలో ఉంగరం? మూర్ఖుడా, వీళ్ళ తాత శోభనానికి నేనే వచ్చాను, వీళ్ళ నాన్న శోభనానికి నేనే వచ్చాను, ఆఖరికి దరిద్రుడి శోభనానికి కూడా నేనే వచ్చాను రా. అంతా మీ చలవ గురువు గారు. మీ వంశం అంతా వీకా నా బిందెలో ఉంగరం? నన్ను ఆశీర్వదించండి. కష్టపడు సుఖం లభిస్తుంది. ముందు ఈ తీర్థం తీసుకొని ఆయన రాలేదా గురువు గారు? ఏంటి హార్డ్గా ఉంది? గోమూత్రం. నాకు మూడు లేకపోతే మినరల్ వాటర్ తాగరు, నా చేత గోమూత్రం తాగిపిస్తారు నా బిందెలో ఉంగరం. గోమూత్రము ఏదైనా మూత్రమేగా నా బిందెలో ఉంగరం. ఇవి కాకుండా నీ ఆచారాలు అంటే చెప్పు మామా. ఏముంది, ఇద్దరు కలిసి హోమం ముందు కూర్చోండి. రావే. నీ భార్యతో కాదు, మామతో. భార్యతో హోమంలో కూర్చుంటారు కానీ మామతో కూర్చోవడం ఏంటి నా బిందెలో ఉంగరం? అల్లుడు గారు, మా ఘంటాచారంలో మామగారితోటే కూర్చోవాలి హోమంలో. నీ ఘంటాచారాన్ని నేను పాటిస్తాను. దా మామా కూర్చుందాం. హోమానికి దండం పెట్టుకోండి. ఏంటి పంతులు గారు నా చెవులు కోసారేంటి? అల్లుడు గారు, మా ఘంటాచారంలో అల్లుడు చెవులు కడిగేసి అలా హోమంలో వేస్తాం, అది ఆచారం. చిటికినేళ్ళు పట్టుకోండి. నీ చిటికినేళ్ళు కదరా, మామ చిటికినేళ్ళు పట్టుకో. మామయ్య చిటికినేళ్ళు పట్టుకొని హోమం చుట్టూ తిరగాలి. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? అల్లుడు గారు, మా ఘంటాచారంలో మామ చిటికెన వేలు పట్టుకొని హోమం చుట్టూ తిరగాలి. ఏం ఆచారం అమ్మా మరి ఘంటాచారం? మీకే ఉన్నాయి ఘంటాచారాలు. సరే దా దా, మీ ఆచారాన్ని అయితే కొద్దిగా పాటించాలి కాబట్టి. నేను రాకూడదు అల్లుడు గారు, మీరే ఇష్టంగా తీసుకెళ్ళాలి. ఓహో, అది కూడా ఉందా నాకు ఆఫర్ నా బిందెలో ఉంగరం? ఓకేనా? ఓకే అల్లుడు గారు. ఇప్పుడు నాయన ఉంగరాలు మార్చుకోండి. బాబు, నీ భార్య ఉంగరం కాదు, మామ ఉంగరం మార్చుకోవాలి. మామ, ఈ గంట ఆచారాన్ని పెట్టింది ఎవరు మామ? మా తాత పెద్ద గంట. వాడు ఉంటే వాడి గంట. నేను నా పెళ్ళంతోనే ఉంగరం మార్చుకుంటాను. నేను మార్చుకోను మామ నీతో. బిడ్డ, నాన్న
అల్లుడు గారు మన గంటాచారాలకు సపోర్ట్ చేయలేడు తల్లి. నీ తాలిబొట్టు తీస్తే ఇంకో అల్లుడిని ఎత్తుకుతా. అలాగే నాన్న. ఉంగరం రావాలిగా, తీస్తున్నానుగా. అలాగే నాన్న అంటే నా బిందెలో ఉంగరం. ఏంటి నేను బంగారు ఉంగరం తొడుగుతా, నువ్వు రాగి ఉంగరం తొడిగావు? మా గంటాచారంలో బంగారం తీసుకొని రాగిని తొడుగుతారు. తొడుగుతావు, తెలుసు కదా నీకు ఎలాగో దొబ్బుతావని. పంతులు గారు అయిపోయిందా, ఇంకేమైనా ఉందా? ఉంది నాయన. ఇప్పుడు అమ్మాయిని ఎత్తుకొని ఆ నిప్పుల మీద నడవాలి. చేయడానికి కష్టంగా ఉన్నా నా భార్యతో చేయడానికి నాకు ఇష్టమే. దావే. హలో, భార్యతో కాదు, అత్తతోటి. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? నీ అత్తని నేను ఎందుకు ఎత్తాను? మా ఎత్తుకుంటే మా మావ ఎత్తుకోవాలి కానీ మావా అత్తని ఎత్తుకుని బాగో అగిమేసే బాగో. అల్లుడు గారు, నేను అత్తను చాలా సార్లు ఎత్తుకున్నాను, కానీ ఈ ఘట్టంలో అత్త బరువు తెలుసుకోవాల్సింది నువ్వే. ఎత్తుకో. ఎత్తుకుంటే నా బిందెలో ఉంగరాన్ని ఎత్తుకుంటా, నీ బిందెలో ఉంగరాన్ని నేను ఎందుకు ఎత్తుకుంటాను? నా బిందెలో ఉంగరా ఎందుకంటే మావ ముందుగానే పోయాడు అనుకో, అత్త నీ బరువు బాధ్యతలన్నీ నా చేతులతో జీవితాంతం మోస్తాను అని చెప్పే ఘట్టం నాయనా. నా కోసం పెళ్లి చేసినట్లే నా బిందెలో ఉంగరం వీళ్ళిద్దరు సేఫ్టీ కోసం చేసినట్టు. రా నా బిందెలో ఉంగరం ఇంత బరువు ఉన్నావంటే నువ్వు. పంతులు గారు అయిపోయిందా? నేను శోభనం గదిలోకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు నాయనా, మామని తీసుకొని వెళ్ళిపో. బెడ్రూమ్ లో మామని తీసుకొని వెళ్ళిపో. ఏం చేసుకోవాలి? అల్లుడు గారు నా మాట వినండి. గంటాచారంలో ముందుగా మామతోనే బెడ్రూమ్ లోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి గంటాచారాల ముందు మావతో? బిడ్డ అల్లుడు గారు గంటాచారానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. తాలిబొట్టు తీ బిడ్డ, ఇంకో అల్లుడిని చూస్తా. అలాగే నాన్న. అలాగే నాన్న కాదు, ఏం మాట్లాడుతున్నాడు వీడు? మీ నాన్నని తీసుకొని బెడ్రూమ్ లోకి వెళ్ళాలంటే నా బిందెలో ఉంగరం నాకు తెలుసుగా. మామతోటి ఈ పూల బంతితో ఆడుకోవాలి. ఎక్కడ? బెడ్రూమ్ లో. ఏం వస్తుంది మామతో ఆడుకుంటే? నా బిందెలో ఉంగరం వస్తుందా? లేదు, గంటాచారంలో ఘట్టం అల్లుడు గారు. ఈ గంట నీ గంట నాన్న. అల్లుడు గారు ఆచారానికి ఒప్పుకుంటున్నాడా? నా బిందెలో ఉంగరం. ఓ రెడీ ఉన్నావా? అమ్మ జీవితం ఏంట్రా ఈ బిందెలో ఉంగరం? ఎవరైనా పెళ్లి చేసుకుంటే ముందు అమ్మాయిని కాదు ఆచారాలను చూడండి దరిద్రులారా. పంతులు గారు అయిపోయిందా? ఆడేశాను. అయిపోయింది నాయన. అల్లుడు గారు, అల్లుడు గారు ఈ పాలు తాగండి. అల్లుడు గారు పాలు ఇవ్వాల్సింది నా భార్య మామ, నువ్వు కాదు మామ. మా గంటాచారంలో మామ ఇచ్చిన పాలనే తాగాలి అల్లుడు గారు. అర్థం పర్థం లేకుండా మాత్రం నా బిందెలో ఉంగరం. అల్లుడు గారు సగమే తాగు, సగం నేను తాగాలి. ఏంటి? సగం నువ్వు తాగాల? గంటాచారం మావిడితో నేనేం మిగిలిందిరా చేసేది ఇంకా? అయిపోయిందిగా, అన్ని అయిపోయిందిగా. ఇప్పుడు చివరి ఘట్టంలోకి వచ్చారు నాయనా, శోభనం. మీకు దండం పెడతాను పంతులు గారు. ఆచారాలు పెడుతున్నా బతుకుని బుగ్గి పాలు చేయదు పంతులు గారు. మీరు తప్పర్థం చేసుకుంటున్నారు. శోభనం ఘట్టం మా కూతురుతోటి. శోభనం మా కూతురుతోటి. అవునా? నిజంగా? ఒట్టు ఒట్టు. నేను ఒకటి కొట్టు. అమ్మా ఇది నిజమే, ఇది నిజమే. అయితే మామ నన్ను ఆశీర్వదించు, మామ నన్ను ఆశీర్వదించు అమ్మా. అల్లుడు గారు గంటాచారం గంటాచారం అన్నా కదా, ఆ గంట ఈ గంటే. ఇది మోగకుండా శోభనం చేసుకో. ఏంటి ఇంత సులువుగా ఒప్పుకున్నాడేంటి అనుకున్నా. పెట్టాడుగా బిందెలో ఉంగరం. ఏం మాట్లాడుతున్నావా? మతి ఏమైనా పోయిందా నీకు? శోభనం రోజు గంట మోగకుండా శోభనం ఎవరు చేసుకున్నానో చరిత్రలో ఏమైనా ఉందా? సరే గంట మోగితే ఏంటి మావా? ఏంటి మోగకుండా చూసి చెప్పారు దొక్కలో శాస్త్రాలు కానీ. నువ్వు ఎక్కడికే? నువ్వేగా దొబ్బేమన్నా. ఇక్కడికి రావడానికి అంత కష్టపడాలి నీ వంశంలో? మా ఆచారాలు అంతే. ఏంటి బొంగులు ఆచారాలు? నా బిందెలో ఉంగరం. డార్లింగ్ ఎవడారా ఈ గంటాడి కృష్ణ?
ఎవరా ఎవడేడు? నాకేం తెలుసు? గంటాడి కృష్ణ. గంట మోగితే ఇలాంటి కృష్ణులు వస్తారు అల్లుడు. గంట మోగితే ఇలాంటి కృష్ణులు వస్తారా? నీకు దండం పెడతాండ్రా, ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డా. నీకు దండం పెడతా, అటు తిరిగిరా, అటు తిరిగిరా. అటో అమ్మయ్యా, మేనేజ్ చేస్తాను. మీరు భలే మేనేజ్ చేస్తారండి. నీకెందుకే కంగారు? నేను పట్టుకుంటున్నాను కావు, తగ 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 ఊపావు. ఇక్కడ చూడు, వచ్చి ముగ్గురు కూర్చున్నారు. మామా, నువ్వు ఏమైనా చేసుకో, ఏమైనా అనుకో, నా వల్ల కాదు ఏదైనా జరగని నా బిందెల ఉంగరమే. చల్ గంటలు మోగితే వస్తూనే ఉంటారు అల్లుడు. ఇంతమంది గంటాడి కృష్ణులు వచ్చారేంటి? గంటలో ఇంత పవర్ ఉందా? మామా, ఓ మామా, ఎక్కడి నా బిందెల ఉంగరం? మామా, చూడండి, గంట మోగించింది. నువ్వు కూడా అలానే ఉన్నావు, నా బిందెల ఉంగరం. ఏంటి గంట మోగితే ఫాలో అవుతున్నారేంటి వీళ్ళు? అమ్మ టార్చర్. అంటే వీళ్ళదంతా గంటలోనే ఉందన్నమాట. కథలకు గంట మోగితే వాళ్ళు వచ్చేస్తున్నారు. టార్చర్, ఏం టార్చర్ రా మీది? చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాటు, గుండె తాకింది ప్రేమ గన్ను షాటు, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు జేబు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు, పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. చాలా బాగుంది చంద్ర, అన్ని బాగున్నాయి. ఆఖరికి మెడలో గంటేసి శోభనం చేసుకోమంటే చాలా బాగుంది. మొత్తం అందరు బాగా చేశారు, కరెక్ట్ పాడలో ఉంది. గుడ్. ఏం చెప్పను, నా బిందెలో ఉంగరం. గంట వేసిన తర్వాత ఫినిషింగ్ వరకు అసలు ఇంకా ఆపుకోలేదు, నవ్వుతూనే ఉన్నా కంటిన్యూస్ గా. రవి సూపర్, ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. అలా గంట కొట్టుకుంటూ బతికే అంతే.